విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఏమిటిది? మ్యారేజ్ ఇన్విటేషన్. అలాగా? ఎవరికేంటి? చూస్తే తెలుస్తుందిగా. ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? అందుకేగా పెళ్లికి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చాను. పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఏ ముహూర్తంలో జరుగుతుందో అందులో క్లియర్గా రాసుంది. ఈ రాత మాత్రమే కాదు, మీ తలరాతలు కూడా మార్చగలను. అందుకేగా పెళ్లికి అడ్డుపడే దుష్టగ్రహాల్ని కట్టిపడేసేలా గట్టి ముహూర్తం పెట్టించాను. ఆఫ్ కోర్స్, కానీ గ్రహాల కన్నా ఈ రోజు పవర్ఫుల్. గట్టిగా తలుచుకుంటే ఈ పెళ్లి ఆపేయగలను. అది ఒకప్పుడు. ఇప్పుడు గ్రహణం పట్టున్నావు. ఈ పెళ్లి ఆపడం నీ వల్ల కాదు. నిన్ను కట్టుకోబోయేవాడు మరో ఆడదానికి భర్త అని తెలిసి కూడా పెళ్లికి సిద్ధపడుతున్నావు. సిగ్గులేదు? విడాకుల పేరుతో భర్తను వదిలించుకున్న ఆడదానికి లేని సిగ్గు నాకెందుకు? భార్య విడాకులిచ్చిందనే తప్ప ప్రేమతో కాదన్నమాట నువ్వే పెళ్లి చేసుకుంటున్నది. చలసాని గారి మీద నాకెంత ప్రేముందో నాకన్నా నీకే బాగా తెలుసు. అది పవిత్రమైన ప్రేమే అయితే పెళ్లి చేసుకోనక్కర్లేదు. ఆ విషయం ప్రేమ విలువ తెలిసిన వాళ్ళు చెప్పాలి. అంటే నాకు తెలీదనా? తెలిస్తే నీకీ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడే చలసాని నీ సొంతమైపోయినట్టు మాట్లాడుతున్నావే. అది చెప్పడానికేగా పర్సనల్గా వచ్చి మరీ వెడ్డింగ్ కార్డు ఇచ్చాను. కార్డులు పంచినంత మాత్రాన ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని మాత్రం అనుకుంటున్నాను. నేను బతికుండగా ఈ పెళ్లి జరగదు. అలాగని నువ్వు బెదిరించినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. నన్ను కాదని ఎదిరిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక్కసారి గతంలోకి తిరిగి చూడు, తెలుస్తుంది. నిన్ను నీ ప్రియుణ్ణి బ్రోతల్ కేసులో ఇరికించి జైల్లో కూర్చోబెట్టాను. పరువు పోయిందని 10 మందికి చెప్పుకుని ఏడ్చావు, గుర్తులేదా? నీ కొడుకుని మనవణ్ణి నీ నుంచి దూరం చేస్తే మనశ్శాంతి లేకుండా కొన్నాళ్లు కన్నీళ్లతోనే కాపురం చేశావు, మర్చిపోయావా? నీ మనవరాలకి విడాకులు ఇప్పిస్తే దాని బతుకు నాశనం అయిపోయిందని బాధపడుతూ నరకం అనుభవించావు, అది మర్చిపోయావా? ఇలా ఒకటా రెండా ఇన్నేళ్ల నీ జీవితంలో నీకు సుఖం అనేది లేకుండా వెంటాడి వేధించి హింసించానో ఒక్కసారి గుర్తు చేసుకో. అప్పుడు వయసులో ఉన్నావు కాబట్టి తట్టుకుని నిలబడ్డావు. అన్నీ తెలిసి ఈ వయసులో కూడా మళ్ళీ కష్టాలెందుకు కొని తెచ్చుకుంటావు? అంచేత పెళ్లి గిళ్ళి అని పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఏ పురాణ కాలక్షేపానికో వెళ్తూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. నన్ను కాదని ఈ పెళ్లి చేసుకుంటే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఎవరి పరిస్థితులు రోజీ? నీవా నావా? లక్ష్మి, నీకు వయసు మళ్ళిందిగా, మరీ అంత ఆవేశపడకు. అయినా నిన్ను పెళ్లికి పిలవడానికొచ్చి గొడవ పడ్డావు సంస్కారం అనిపించుకోదు. చూడు, నీకెన్ని పనులున్నా మా పెళ్లికి మాత్రం నువ్వు తప్పకుండా రావాలి సుమా. నా భర్తని పెళ్లి చేసుకుంటూ నన్నే పెళ్లికి రమ్మని పిలవడానికి నీకెంత ధైర్యం? నాకున్న డబ్బు పలుకుబడి అంతా ఉపయోగించి ఈ పెళ్లి ఎలా ఆపుతానో చూడు. డబ్బు పలుకుబడి ఇప్పుడు అవేవి చేయలేవు రోజీ. ఒకప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పినా నిజమని నమ్మిన వాళ్ళు ఈవేళ నువ్వు నిజం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే పొగడ్తలతో నిన్ను ఆకాశానికి ఎత్తిన వాళ్ళు మొన్న ఛాంబర్ ఎలక్షన్స్లో నిన్ను చావు దెబ్బ కొట్టి అడ్రస్ లేకుండా చేశారు. డబ్బుతో దేన్నైనా కొనొచ్చని మొదట్నుంచి నీ ధీమా. అందుకే కాబోయే భర్తను కూడా డబ్బుతో కొనుక్కొని నీ కాపురాన్ని నాశనం చేసుకున్నావు. నా మీద పగ తీర్చుకోవడం కోసం మొన్న భార్గవిని, నిన్న కావేరిని కూడా డబ్బుతో కొనాలని చూసావు. వాళ్ళు కూడా చీకొట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను గుడ్డిగా నమ్మేవాళ్ళు కానీ, గొర్రెల్లా నీ వెనకాల తిరిగేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు.
రోజీ, ఎంత కాదనుకున్నా, విడాకులిచ్చి వదిలించుకున్నా, నీ మనసు లోతుల్లో ఎక్కడో చెలసాని నీ భర్త అన్న ఆశ నీలో మిగిలిపోయింది. మా పెళ్లితో ఆ ఆశ కూడా ఆవిరైపోయినట్టే. నన్ను ప్రేమించేవాళ్ళు, నేను కావాలనుకునేవాళ్ళు, నా మనుషులు నా వెనకాల చాలా మంది ఉన్నారు. అందుకే నువ్వు నాతో ఒంటరి పోరాటం చెయ్యలేవు, చేసినా గెలవలేవు. నార్మల్ అంత దాకా వస్తే ఈ రోజు చేతులు ముడుచుకుని కూర్చుంటుంది అనుకోకో. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పెళ్లి జరగకుండా ఎలా చక్రం అట్టేస్తానో నువ్వే చూస్తావు. అదే చక్రాన్ని తిప్పికొట్టి మా పెళ్లికి నువ్వు అడ్డు రాకుండా ఎలా చేస్తానో నువ్వు చూస్తావుగా.
గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. సొంత మనుషుల్నే పట్టించుకొని ఈ రోజుల్లో చనిపోయిన బీడీ కోసం క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తూ బీడీని గుర్తు చేసుకుంటున్నావు, నివాళులర్పిస్తున్నావు. తనకంటూ ఎవ్వరూ లేకపోయినా నీలాంటి ఆత్మీయురాల్ని మిగుల్చుకున్న బీడీ అదృష్టవంతురాలు. ఫాదర్, బీడీ మాకు పని మనిషిగా సేవలు చేయడం మాత్రమే కాదు, కన్నతల్లిలా అభిమానించింది, స్నేహితురాలిలా సలహాలిచ్చింది, కష్టాల్ని సుఖాల్ని మాతో పాటు సమానంగా పంచుకుంది. చనిపోయే వరకు మా కుటుంబం బాగు గురించి ఆలోచించింది. అంత అనుబంధం ఉన్న బీడీని ఎలా మర్చిపోగలం ఫాదర్? ఇంత మంచి మనసున్న నీ మీద ఆ ప్రభువు కరుణ ఎప్పుడూ ఉంటుందమ్మా. రామ్మా. వస్తాను ఫాదర్. ఇన్నిసార్లు వచ్చావు, ఒక్కసారి కూడా కాఫీ తాగలేదు. రా అమ్మా, కాఫీ తాగిల్దు గాని. అలాగే ఫాదర్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, దేవుని సేవే కాకుండా ఎన్నో రకాలుగా మీరు చేస్తున్న సమాజ సేవకి ఏ విధమైన సహాయం కావాలన్నా చేస్తాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండానమ్మా. మతాలకు అతీతమైన మానవ సేవ చేయటం మనిషికి దేవుడిచ్చిన వరం. వెళ్ళొస్తాను ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఫాదర్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఇంకెవరమ్మా? రోజీ. రోజీయా? అవునమ్మా, ఆ అమ్మాయి అసలు పేరు సరోజ. సరోజ? సరోజ ఓ అనాథ. ఆ అమ్మాయికి అయిన వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు. ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. చిన్నప్పుడు ఈ చర్చి ప్రాంగణంలో నీరసంతో ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉంటే నేనే చేరదీశాను. కొన్నాళ్లపాటు నా దగ్గరే ఉంచుకున్నాను. తర్వాత ఎలిజబెత్ గారికి దత్తతకిచ్చాను. ఆ రోజు అనాథగా చేరిన సరోజ ఈరోజు కార్పొరేట్ స్థాయికి ఎదిగిన రోజీ. అవునమ్మా, నేను సరోజని ఎంతో అభిమానించాను. కన్న కూతుర్లాగా చూసుకున్నాను. తన జీవితం బాగుపడాలని ఎలిజబెత్ గారికి అప్పజెప్పాను. కానీ ఏం లాభం? నేను అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. రోజీ గతాన్ని మర్చిపోయింది, ప్రేమాభిమానాల్ని మర్చిపోయింది. అనుకోకుండా వచ్చిన ఐశ్వర్యం రోజీలో అహంకారం, అహంభావాన్ని పెంచింది. మనుషులని ద్వేషించటం నేర్పింది. అందుకే తన స్వార్థం కోసం ఎన్నో దుర్మార్గాలు చేస్తూ పాపాన్ని మూటగట్టుకుంటుంది. ఆ ప్రభువే రోజీని రక్షించాలి. నేను అదే కోరుకుంటున్నాను ఫాదర్. రోజీ గురించి ఇంతలా ఎందుకు అడుగుతున్నానంటే, రోజీ ఎవరో కాదు ఫాదర్, సరోజ, నా చిన్ననాటి స్నేహితురాలు ఫాదర్. ఈ సరోజ నీ స్నేహితురాలా? అవును ఫాదర్. ఎన్నాళ్ళు రోజీని చూస్తూనే ఉన్నాను, కలుస్తూనే ఉన్నాను. కానీ గుర్తుపట్టలేక దూరం చేసుకున్నాను.
ఈ ఫోటోలో ఉన్న సరోజ అంటే రోజయ్యే నా చిన్ననాటి స్నేహితురాలు. నేను వెళ్ళొస్తాను ఫాదర్. వెంటనే వెళ్ళి రోజీకి విషయం చెప్తాను. గతాన్నంతా గుర్తు చేస్తాను. రోజీ కూడా ఆనందంతో పొంగిపోతుంది. వస్తాను ఫాదర్. రోజీతో మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగే. రోజీ, 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 పొంగరు తవరా నువ్వు కాలు. మీ అమ్మగారేరి? నేరమ్మా ఎక్కడికి వెళ్ళారు? ఊరెళ్ళారు. ఏ ఊరు? సింగపూరు. సింగపూర్ వెళ్ళిందా? అవునమ్మా. మళ్ళీ ఎప్పుడొస్తానంది? తెలవదమ్మా, నాకేటి చెప్పలేదు. వెళ్ళి ఎంతసేపు అవుతుంది? ఇందాకేనమ్మా, ఓ గంట అయింది. బయలుదేరి గంట అయిందా? అవునమ్మా. తమరేటి అంత కంగారుగా ఉన్నారు? మా అమ్మగారితో ఏటన్నా చెప్పమంటారేటి? నేనే వెళ్ళి ఎయిర్పోర్ట్లో కలుస్తాను.